హలో అండి. ఈరోజు నేను తవా బటర్ తందూరి చికెన్ని చేశాను. చాలా బాగుంది. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 2 లెగ్ పీసులు జాయింట్స్తో సహా తీసుకున్నాను. వీటికి 1 స్పూన్ బటర్ వేసుకొని ఈ బటర్ని ఈ చికెన్కి అంతా అయ్యేలాగా మనం కలుపుకోవాలి. దానికోసం ఫస్ట్ 1 స్పూన్ సాల్ట్, తర్వాత 1 స్పూను కారం పొడి. మనకి మ్యారినేషనే ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట వీటికి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకుని, అలాగే తందూరి మసాలా ఇది కూడా 1 స్పూను, అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసేసుకోవాలి. నేను చేస్తున్నదే తందూరి మసాలా కదా, అందుకే కొంచెం తందూరి మసాలాని మాత్రం ఎక్కువగా వేసుకున్నాను. అలాగే నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా ఈ ముక్కలకు పట్టేలాగా ఆ బటర్ అంతా బాగా ఈ ముక్కలకంతా బాగా పట్టేలాగా రాసుకోవాలి. ఈ చికెన్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకున్నాను, దానివల్ల మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పెరుగు వేసి ఈ చికెన్కి బాగా పట్టేలాగా బాగా రాసుకొని ఒక 2 గంటల పాటు వీటిని బాగా నానబెట్టుకోవాలి. ఈ మసాలాలో ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా మసాలా అంతా వీటికి పడుతుంది. ఆ తర్వాత మనం వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 గంటల పాటు వీటిని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఒక ఐరన్ పెన్నం తీసుకుని దాని మీద 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇలా ఈ బటర్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ చికెన్ పీస్ని దీనిపైన ఇలా పెట్టి 2 వైపులా బాగా ఎర్రగా కాలేంత వరకు మనం వేయించుకోవాలి. మీడియం హీట్లో చేసుకుంటే కనుక చాలా బాగా లోపల వరకు కుక్ అవుతుంది. హైలో పెట్టుకుంటే అనవసరంగా మాడిపోతుంది. దీన్ని మీడియం హీట్లో పెట్టుకొని మనం 2 వైపులా ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే బాగా లోపల వరకు కుక్ అవుతుంది. ఇలా బాగా 10 మినిట్స్ 2 పీసెస్ని కూడా ఉడికించుకోవాలి. ఇంకా ఆయిల్ ఏమీ అవసరం లేదు, పూర్తిగా ఈ బటర్లోనే వేయించేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న బటర్ కూడా సాల్టెడ్ బటరు, అందుకే సాల్ట్ వేసుకునేటప్పుడే కాస్త చూసుకొని వేసుకుంటే సరిపోతుందన్నమాట, లేదంటే మళ్ళీ ఉప్పగా అయిపోతుంది. ఇలా 2 వైపులా బాగా ఎర్రగా కాలిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలా 2 పీసులని బాగా కుక్ చేసుకోవాలి. అంతేనండి, తవా బటర్ తందూరి చికెన్ రెడీ అయ్యింది. చాలా బాగుంటుంది. దీన్ని స్టార్టర్గా ఇలాగే తినచ్చు, లేదంటే సాంబార్ రైస్లోకైనా తినచ్చు. ఎలా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.